జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణి మాత పుస్తకంలో 33వ అధ్యాయము కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు 33వ అధ్యాయంలో ఉన్నాం మనం. గత అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లు సుజాత వాళ్ళ అమ్మ అభిషేక్, తర్వాత ఈశాను, కాశిని వీళ్ళందరూ కలిసి ద్వారకకి వచ్చేసారు. వాళ్ళంతా ఒక ఇంట్లోనే ఉంటున్నారు. అభిషేక్ పరిస్థితి బాగలేదు యుద్ధం తర్వాత. అమ్మ సహాయం చేస్తోంది. అమ్మ అంటే సుజాత వాళ్ళ అమ్మ దర్శిని సహాయం చేస్తోంది. తన కొడుకు మళ్ళీ నార్మల్ స్థితికి రావడం కోసం ఆమె కృషి చేస్తోందనమాట. సుజాత ఇప్పుడు గట్టిగా ఊపిరి తీసుకుంది. అంటే అమ్మ వచ్చేసింది, అమ్మ చూసుకుంటుంది ఇంకా అన్నయ్యని అని చెప్పి. అలా అమ్మ యొక్క కృషి ఎక్కువగా ఉంది అభిషేక్ కోలుకోవడంలో. అభిషేక్కి హీలింగ్ కొంచెం లేట్, అంటే అన్నీ చూశాడు కాబట్టి ఆ యుద్ధ వాతావరణము, ఆ భయానక పరిస్థితుల్ని మర్చిపోలేకపోతున్నాడు. చాలా కష్టపడి అమ్మ మామూలు స్థితికి తీసుకొస్తోంది అభిషేక్ని. మేనక గురించి అడుగుతూ ఉంటుందన్నమాట. ఆమె ఏం తినేదని, ఆమె అభిరుచులు, ఇట్లా రకరకాలుగా మేనక ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నది చెప్పించడానికి చూస్తూ ఉంటుందన్నమాట దర్శిని. అలా అమ్మ అడుగుతూ ఉంటే అభిషేక్ కూడా కొద్దిగా యాక్టివ్ అవుతూ మేనకకి సంబంధించిన వివరాలన్నీ చాలా యాక్టివ్గా చెప్తూ ఉన్నాడనమాట. అతను ఆ విధంగా నెమ్మదిగా నార్మల్ అవుతూ ఉన్నాడు. ఇలాంటి ప్రయత్నము సుజాత చేసి ఉండలేదు. ఎందుకంటే తను మేనక యొక్క ప్రస్తావన తెస్తే అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్నట్టుగా ఆమె ఆ విధమైన ప్రయత్నం చేయలేదు. కానీ అమ్మ చాలా చాకచక్యంగా అతన్ని నార్మల్ స్థితికి తీసుకొస్తోందనమాట. అతను కూడా అందుకు అతని హెల్త్ కూడా ఈ టాపిక్ తోటి కాస్త మెరుగుపడుతోంది. అలా చూసి సుజాత అంటుంది, అయ్యో మేనక అమ్మ ఇద్దరు కలిసి ఉంటే ఎంత బాగుండేది. తను అమ్మ నీకు చాలా నచ్చేది, మేనక చాలా మంచి అమ్మాయి, చాలా దయాద్ర హృదయం కలది, నీకు తప్పకుండా నచ్చేది. నా వల్లనే మేనక నువ్వు కలవని పరిస్థితి వచ్చింది. మేనక నాకు చాలాసార్లు చెప్పింది ఆ వృద్ధ దంపతుల్ని కలువు అని చెప్పి. అప్పుడు నేను కలవకపోవడం వలన మన కలయిక లేట్ అయింది అని చెప్పి తను సుజాత బాధపడుతుంది. అప్పుడు తను అంటుంది, అమ్మ ప్రతిదీ కాలంతో ముడిపడి ఉంటుంది, ఏది ఎప్పుడు జరగాలో అదే టైంకి జరుగుతుంది, ఏం పర్లేదు అంటూ ఓదారుస్తుంది తన బిడ్డని, సుజాతని. ఇంకా కొన్ని నెలలు గడిచేటప్పటికి అభిషేక్ సాధారణ స్థితికి వచ్చేస్తాడనమాట. శ్రీకృష్ణుల వారు మళ్ళీ పరిపాలనా విభాగం నుంచి పిలుపు వస్తుంది. శ్రీకృష్ణుల వారి యొక్క ఆస్థానంలో పరిపాలనా విభాగం నుంచి పిలుపు వస్తే వెళ్తాడనమాట. వెళ్ళి మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాడు. అంత నార్మల్ స్థితికి రాగలిగాడు అభిషేక్. అలా కాస్త యుద్ధ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు మెల్లగా నెమ్మదిగా కోలుకుంటున్నారు. చాలా యుద్ధం యొక్క గుర్తులు మర్చిపోలేకుండా ఉన్నారు జనాలంతా. చాలామంది ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు, కొడుకుల్ని కోల్పోయారు. ఇలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులే అక్కడ ఉన్నాయన్నమాట. చాలా ఏమంటారు భవనాలు అలాంటివి కూడా నశించినాయి. కొత్తగా వాళ్ళు రాజ్యంలో కొన్ని కట్టడాలు కట్టాల్సి వచ్చింది. ద్వారక కొంతవరకు పాడైంది. మళ్ళీ వాళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది కొన్ని రకాలైనటువంటి కట్టడాల్ని. యుద్ధంలో పాల్గొన్న సైనికులందరినీ కూడా మళ్ళీ శ్రీకృష్ణుల వారు ఎటువైపు వాళ్ళు పాల్గొన్నా కూడా రమ్మనమని చెప్పి, నారాయణి ఆర్మీ దుర్యోధనుడి వైపు పాల్గొన్నా అదే సైనికుల్ని మళ్ళీ శ్రీకృష్ణుల వారు తన ఆస్థానంలో సైనికులుగానే వాళ్ళని మళ్ళీ తీసుకుంటారనమాట. చూడండి అంత దయ ఆయనకి. సరే, ఇప్పుడు పరిస్థితులు కొంచెం కష్టంగానే ఉన్నాయి, కానీ నెమ్మదిగా ప్రయత్నిస్తున్నారనమాట. ఇంకా మాత యొక్క బిడ్డ అంటే రుక్మిణి మాత యొక్క కూతురైనటువంటి చారుమతి చాలా వరకు భవంతి, తర్వాత మహిళా సంరక్షణ ఇట్లాంటి విభాగాలన్నీ చూసుకుంటున్నారు. భవంతిలో ఇప్పుడు కొత్తగా యుద్ధ కళలు, తర్వాత రకరకాల శిక్షణ శిబిరాలని కూడా ఏర్పాటు చేశారనమాట. అంటే ఖాళీగా ఆడవాళ్ళకి ఊరికే ఆశ్రయం ఇవ్వడమే కాకుండా రకరకాల శిక్షణలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ అది ఇస్తున్నారనమాట. అలా కొన్ని రకాలైనటువంటి కొత్త ప్రయత్నాలని చారుమతి గారు ప్రారంభించారు. అలాగే కొంత ద్వారకా పట్టణాన్ని కొంచెం అభివృద్ధి చేస్తూ, తర్వాత యుద్ధం వల్ల నష్టపోయినటువంటి ప్లేసెస్ని, యుద్ధం వల్ల నష్టపోయినటువంటి భవనాలని, వాటన్నిటిని కూడా పునర్నిర్మించే దశగా శ్రీకృష్ణుల వారు ప్రద్యుమ్నుడికి అంటే కొడుకుకి ఆ బాధ్యత అప్పగించారనమాట. ఇలా ఉంది ద్వారకలో అప్పటి పరిస్థితి యుద్ధం తర్వాత. ఒకసారి సుజాత ఈ యుద్ధం జరిగిపోయిన తర్వాత ఒకసారి భవంతికి వెళ్తుంది. కానీ భవంతిలో ఉన్నటువంటి కొత్త పరిసరాలు, కొత్త రకాల మనుషుల మధ్య తను ఎక్కువసేపు ఉండలేకపోతుంది. కొద్దిసేపు ఉండి సరే నేను అమ్మతో ఎక్కువసేపు ఉండాలే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అక్కడ సుమతిని కలిసి వెంటనే వచ్చేస్తుంది.
ఎక్కువ సమయము ఇంట్లో అమ్మ మోహిత్‌తో గడపాలని అనుకుంటోంది సుజాత. మోహిత్ కూడా చాలా మంచివాడు. చాలా మానవత్వం కలవాడు. చాలా స్నేహ స్వభావం కలిగిన వాడనమాట అతను. వారి అమ్మను మోహిత్ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. వారెప్పుడూ వాళ్ళకి అంత గొప్ప డాన్సర్స్ అయినా, వాళ్ళకి సంబంధించినటువంటి భవనం ఇచ్చి అందులో ఉండమన్నా, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కారట. వాళ్ళెప్పుడూ నార్మల్ అంటే సాధారణంగా చాలా నిరాడంబరంగా జీవించటానికి ఇష్టపడేవారు. రాచరికపు మర్యాదల్ని కానీ, ఆ యొక్క ఏవి వాళ్ళు తీసుకోలేదనమాట. సేవకులని పెట్టారు వాళ్ళ కోసం. కానీ వాళ్ళు ఏది వాడుకోలేదనమాట. ఓన్లీ వాళ్ళిద్దరే సాధారణమైనటువంటి నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా అన్యోన్యంగా, చాలా స్నేహ భావంతోటి వాళ్ళు గడిపారని సుజాతకి అర్థమవుతోంది. అతను వంటింటిలో సహాయం చేసేవాడనమాట. అది అతని యొక్క గొప్పతనం. వాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండడం చూసి సుజాత అనుకుంటుంది, ఆహా! మాత ఇచ్చినటువంటి నాకు ఒక పెద్ద గిఫ్ట్స్‌లో చాలా ఇచ్చారు మాత. అందులో అన్ని రకాల గిఫ్ట్స్‌లోకి ఇది కూడా అపురూపమైందే. ఇలాంటి అమ్మా, నాన్న ఉండడం కూడా అపురూపమైందే అని చెప్పి తను అనుకుంటుందనమాట. తనకు తన పాత చిన్ననాటి కుటుంబ వ్యవస్థ గుర్తొస్తుంది. కళాకారుల జీవనము అది మళ్ళీ తనకొక్కసారి గుర్తొస్తుంది. ఎందుకంటే మోహిత్, తర్వాత ఈ దర్శిని వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంట్లో అభిషేక్ ఇంట్లో ఉన్న సేవకులకి ఒకళ్ళకి తబలా ఇస్తారు, ఒకళ్ళకి వీణ ఇస్తారు, ఇంకొకళ్ళకి చిడతలు ఇస్తారు. అట్లా రకరకాలుగా వాళ్ళు మ్యూజిక్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు సాయంకాలం సమయాల్లో వాళ్ళ పెరట్లో అన్నమాట. అప్పుడు అదంతా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడిందనమాట. అది చూసి సుజాత అనుకుంటుంది, తన చిన్ననాటి నృత్య కళాకారుల కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదో అలా తనకి మళ్ళీ అది గుర్తొస్తుందనమాట. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా ఈ డాన్స్‌కి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు అంకితం ఇచ్చేశారు. ఇంత 70 సంవత్సరాల వయసులో కూడా అమ్మ చాలా చక్కగా అభినయిస్తున్నట్టుగా తనకి అనిపిస్తుంది. ఎప్పుడు తను వాళ్ళ రూమ్‌కెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక నృత్యం గురించి, ఆ నృత్య రూపకాన్ని ఇంకా ఎలా మెరుగులు దిద్దాలి అన్న దాని మీద, ఏ రకమైన పోజులు పెడితే ఇక్కడ ఎంత మంచి హావభావాలొస్తాయి, ఇట్లా వాటి మీదనే వాళ్ళ చర్చ నడుస్తూ ఉండేదనమాట. అది అమ్మకి అంత అంకిత భావం ఉంది తన డాన్స్ పట్ల. ఆమె తనని తాను సమర్పించుకుంది కేవలం కళకి మాత్రమే. అది తనకి అర్థమవుతుంది సుజాతకి. అంటే అమ్మకి ఈ ఏజ్‌లో కూడా ఆమె ప్రతిరోజు ఒక్కరోజు కూడా డాన్స్ చెయ్యకుండా ఆమె బయటికి వెళ్ళడం గానీ, తన దైనందిన కార్యక్రమాలు స్టార్ట్ చేయడం గానీ చెయ్యదట. ఆమెకి అంత ఇష్టం అనమాట డాన్స్ అంటే. ఎంత అంకిత భావం, ఎంత చక్కగా అభినయిస్తోంది ఈ ఏజ్‌లో కూడా అనుకుంటూ కళకే వన్నె తెచ్చే అభినయం మా అమ్మది. అమ్మ కళ్ళల్లోని వ్యక్తీకరణ, ఆమె యొక్క హావభావాలు నేనెవ్వరితోనూ పోల్చలేను. ఆమె డాన్సే తనకి ఫస్ట్ రికగ్నిషన్ అనుకుంటుంది. తనకి ఎవరైనా గుర్తించారు అంటే అది ఆ కళ ద్వారానే ఆమెకి గుర్తింపు రావాలని తనకు అంత కమిట్మెంట్ ఉందన్నమాట ఆ డాన్స్ పట్ల. దృఢ నిశ్చయం ఉంది. ఆ డాన్స్‌లో మంచి ఇంకా బాగా మనము దీన్ని బయటకు తీసుకురావాలి, చాలా మందికి చెప్పాలి అన్న భావన తనకి చాలా ఉందన్నమాట. తన యొక్క పూర్తి అభిరుచి, ప్యాషన్ అంటాం గదా! అది 100% కళ మాత్రమే అనుకొని నేను అందుకే అమ్మని ఇంత గౌరవం ఇస్తాను. నాకసలు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ కూడా తనే గదా! అమ్మే గదా! అమ్మ యొక్క అంకిత భావం చూసే తను గూడా తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషన్‌ని గూడా తను గుర్తించగలిగింది అని వాళ్ళ అమ్మని చూస్తూ అనుకుంటుందన్నమాట. ఒకరోజు వాళ్ళ అమ్మ అంటుంది, తను డాన్స్ వేస్తూ, "నువ్వు కూడా రా మాలిని, నువ్వు కూడా రా మాతో పాటు చేరు. మనం ముగ్గురం కలిసి వేద్దాము" అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది ఇంట్లోనే. ఇంకా అమ్మ ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా తను చూస్తే, లేదు మనం వేస్తున్నది మన కోసమే. అక్కడ ఎంతమంది చూసేవాళ్ళు ఉన్నా లేకపోయినా మన కోసం మనం డాన్స్ చేయాలి. ఇందులో అంటే ఎవరి కోసం కాదు. కళ అన్నది మన కోసం మనం చేస్తాము. మన ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం, మన కోసం అని చెప్పి వాళ్ళమ్మ ఒక కొత్త విషయాన్ని తనకి చెప్తుందనమాట. ఇట్లా చేయడంలో అమ్మ అంటే చాలా ఆమె ఏజ్డ్ కదా! అయినా కూడా నాకు ఎలాంటి లోపాలు కనపడలేదు. ఒక గొప్ప నృత్య కళాకారిణిని మాత్రమే నేను చూడగలుగుతున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం చూసినటువంటి అమ్మలాగా. అంటే యంగ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉందో అదే అంకిత భావం, అదే హావభావాలు మళ్ళీ నేను అలాగే చూస్తున్నా 70 ఏళ్ల మా అమ్మని అని చెప్పి తను
తను అనుకుంటుందన్నమాట. అప్పుడు తను అనుకుంటుంది, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల అభిరుచి ఉంది కదా! అమ్మ ప్రభావం వలన, లేకపోతే నిజంగానే నాకు లోపల డాన్స్ అంటే ఇష్టమేనా అని చెప్పి తనని తాను చెక్ చేసుకుంటుంది. అంటే అమ్మని నేనేమైనా అనుకరిస్తున్నానా? లేకపోతే నాకు నిజంగానే నాకు ఆ ప్యాషన్ ఉందా? అని చెప్పి తనను అనుకుంటుంది. కానీ తనలో, తన హృదయం లోపల లోతుల్లోకి చూస్తే తన హృదయం ఇంకేదో కోరుకుంటున్నట్టుగా తనకి తోస్తుందనమాట. అది అంటే అది ఎటువైపు వెళ్తోంది అంటే, ఆ రోజున అతను ఆ అడవిలో జరిగిన సంఘటనలో ఒక ఫ్రెండ్ తనకి తారసపడతాడు గదా! ఆ ఫ్రెండ్ గుర్తొస్తాడనమాట. తనలో ఏం ప్యాషన్ ఉంది? తనలో ఇంకా ఏముంది? అని తను వెతుక్కుంటున్నప్పుడు, ఈ రకమైనటువంటి కోరిక ఉంది తనలో. ఒక రకమైనటువంటి బాండ్ అతనితో తను కోరుకుంటున్నట్లుగా తనకి తోస్తుంది. అంటే ఆ స్నేహితుడిని మర్చిపోలేకపోతుందనమాట. అతని మీద ఆలోచనలు రోజు తనకి వస్తూనే ఉన్నాయి. ఏదో కోరుకుంటోంది తను. ఏంటి అన్నది ప్రశ్నించుకుంటుంది. ఇంకా ఏం కావాలనుకుంటోంది తను? తన లైఫ్‌కి అసలు తన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? అంటే ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? తన హృదయ వాంఛ ఏంటి అసలు? అని చెప్పి తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉంటుందన్నమాట. అంటే అప్పుడు తనకి ఏదో అర్థమవుతుంది. అర్థమయ్యి అర్థం కానట్టుగా ఆ రహస్యమైన స్నేహితుడి గురించి తన హృదయం ఆరాటపడుతున్నట్లుగా తనకి తోస్తుందన్నమాట. ఎవరినైతే తను తన మనస్సు నుండి తీయలేదో అతను ఏదో అగ్నిని తనలో రగిలించాడనమాట. అది చాలా గుప్తమైనది. ఆ యొక్క బంధం కూడా చాలా గుప్తమైంది. అతని గురించి తను ఆలోచనలు వస్తూనే ఉంటాయి తనకి ప్రతిరోజు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తను అతన్ని మైండ్‌లోంచి తీసివేయలేకపోయింది. పడుకునే ముందు ఖచ్చితంగా అతను చెప్పినటువంటి ప్రాణాయామాన్ని తను అనుసరిస్తోంది. తనకు దొరికిన అన్ని బ్లెస్సింగ్స్‌లోనూ అంటే అన్ని రకాలైనటువంటి మాత యొక్క ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా కృతజ్ఞత చెప్తూ ఉన్నా కూడా తనలో ఇంకా తీరని లోటుగా ఈ తీయని బాధ తనలో మొదలైందనమాట. అది తనకే అర్థం కావడం లేదు. తను అనుకుంటుంది, అతను బ్రాహ్మడు కదా! మరి నేనేమో వేరే ఎలాగా నేను బంధాన్ని కోరుకుంటాను? అయినా అతనికున్నటువంటి స్వేచ్ఛ నాకు లేదు. నేను ఆ కొద్దిసేపు నాతో ఉన్నందుకే నేను సంతోషపడాలి. ఇంకా అంతకు మించి నేను అతన్ని ఎక్కువగా కోరకూడదు. ఆ అవకాశము అది రావడమే చాలా గొప్పది. అంటే అదొక ఆశీర్వాదంగా నాకు అతనితో ఉండే అవకాశం దొరికింది అని చెప్పి అనుకుంటోంది. అంతకు మించిన అదృష్టాన్ని నేను ఇంకా ఎందుకు కోరుకుంటున్నాను? తన హృదయానికి ఎందుకు ఇంత ఆరాటం అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు. ఇదిలా ఉంటే ఒకరోజు అమ్మ ఈ ఇంట్లో పనులతోటి వాటితోటి బిజీ అయిపోతూ ఉంటుంది అభిషేక్ తోటి. అభిషేక్ కూడా ఇప్పుడు జాబ్‌కి వెళ్తున్నాడు కాబట్టి అమ్మకు కొంచెం వెసులుబాటు దొరికిందనమాట. వారిరువురు కలిసి ద్వారకలో ఉన్నటువంటి సముద్ర ఆ యొక్క తీరం వెంబడి నడవడం కోసం వెళ్తారనమాట. ఎన్నో సంవత్సరాలు దర్శిని చాలా మిస్ అయింది సముద్రాన్ని. తనకి ద్వారకలో ఉన్నటువంటి ఆ సముద్ర తీరపు ఒడ్డున ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. అలా 6 నెలలు ఇక్కడికొచ్చినా గూడా తను బయటికెళ్ళలేదు. ఇప్పుడు అభిషేక్ ఆ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు తనని అడుగుతుంది సుజాతని, అలా సముద్రం వెంబడ నడకకు వెళ్దామా అని చెప్పి. ఇద్దరు కలిసి సముద్రం అక్కడ నడవడానికి వెళ్తారు. ఇద్దరికీ చాలా చాలా ఇష్టం ఆ యొక్క వాతావరణం. దాని నుంచి దూరం అవ్వడం అంటే చాలా కష్టం. అమ్మ ఎలా దూరమైందో ఇన్ని రోజులు అనుకుంటుంది. అంటే తను కావాలని వెళ్ళిపోయింది గదా! మరి దర్శిని ఒకప్పుడు. అంటే అప్పుడు తనకి తప్పలేదు. అలాగే తను కూడా ద్వారకలో ఉండి కూడా తను బయటికి రాలేకపోయింది మాలిని. ఇద్దరూ అలాగే వాళ్ళు రహస్య జీవనాన్ని కొనసాగించారు. అలాగే అమ్మ అంటుంది, నేను ఎన్నో రోజులు మిస్ అయ్యాను మాలిని ఈ సముద్ర తీరపు వెంబడి ఉన్నటువంటి వాతావరణం అంటే. తను కూడా అదే అంటుంది. అప్పుడు అమ్మ అంటుంది, నా వల్లనే కదా మీరంతా ఇలా కష్టం పడవలసి వచ్చింది. రహస్యంగా మీ జీవితాన్ని గడపాల్సి వచ్చింది అని ఆమె బాధపడుతుందనమాట. నేను పోయిన కాలాన్ని నీకు మళ్ళీ తెచ్చివ్వలేను కదా మాలిని అంటుంది. అప్పుడు తను అంటుంది, సుజాత అంటుంది, అమ్మ రహస్య జీవనం నేనొక్కదాన్నే కాదమ్మా, కాశిని చేస్తోంది. కాశిని కూడా ఎదుర్కొంది అలాంటి పరిస్థితి. ఈశాన్ ఎదుర్కొన్నాడు. ఇంకా ఎంతోమంది ఉంటారు మనకు తెలియదు. ఈవెన్ కుంతీదేవి కూడా
మరి ఆమె కర్ణుడిని దాచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది కదా పెళ్ళికి ముందు. ఆ కర్ణుడి జన్మ తీసుకున్న తర్వాత కర్ణుడిని పంపించేసింది కదా. అంటే బతికి ఉండడం కోసం కదా మనం రహస్య జీవనం గడిపింది. అంటే బ్రతకడమే అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి అది అలా జరిగిందమ్మా అంటూ తన తల్లికి అర్థం చెప్తుందన్నమాట తను. అప్పుడు అమ్మ అంటుంది, నువ్వు చాలా పరిణతి చెందావే అంటూ, కానీ నువ్వు ఎప్పటికీ నా మొండి ప్రశ్నలు వేసే ఓపిక లేని నా కూతురివి అంటూ నవ్వుతుందన్నమాట తన బిడ్డను చూసుకుని. అప్పుడు ఆ సుజాత అంటుంది, అమ్మ నా గురించి చెప్పడానికి ఇంకా మంచివేం లేవా అంటుంది. అప్పుడు తను అంటుంది వాళ్ళ అమ్మ, నువ్వు చాలా సిన్సియర్గా ఉంటావు పని పట్ల, నువ్వెంతో నిజాయితీగా ఉంటావు, నువ్వెంతో ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడతావు, నువ్వు ప్రేమని ఇస్తే నీ హృదయం అంతా ఇస్తావు కదా, నాకు తెలుసు. కంప్లీట్గా తను డెడికేటెడ్గా ఇస్తుందన్నమాట ఆ యొక్క ప్రేమని. నాకు తెలిసి నువ్వు ఉద్ధవ్కి నిన్ను నువ్వు అంకితం ఇచ్చుకుని ఉంటావు కదా, కానీ నీ మంచి కాలం అంతా ఒంటరిగానే గడిచిపోయింది, తోడు లేకుండానే గడిచిపోయింది కదా మాలిని. ఇప్పటికైనా మించిందేం లేదు. ఎవరైనా నీకు అడుగుతుందనమాట, ఎవరైనా నీకు నచ్చిన వారు ఉన్నారా? ఎవ్వరూ ఇంతవరకు నీకు నచ్చినట్టుగా తారసపడలేదా? నీ హృదయానికి దగ్గర అవ్వలేదా అని చెప్పి తన బిడ్డని ఆ తల్లి అడుగుతుంది. అప్పుడు మాలిని అనుకుంటుంది, వెలకట్టలేని అమూల్యమైన ఆశీర్వాదమే కదా అమ్మ తప్ప ఎవరు అడుగుతారు అలాగా క్వశ్చన్? అంత ఏమంటారు, అంత వ్యక్తిగతమైనటువంటి క్వశ్చన్ ఎవరు అడగలేరు కదా. అమ్మకి తప్ప ఎవరికి చెప్పలేం కూడా అలాంటివి. కాబట్టి ఇంకెవరితో చెప్పుకోగలను నేను అమ్మతో తప్ప అనుకుంటూ, హృదయంలో భావాలైనా హృదయంలోని భారాలైనా అమ్మతోనే కదా మనం షేర్ చేసుకునేది అనుకుంటూ, అవునమ్మా ఉన్నారు, కానీ అది చాలా అసాధ్యం అంటుంది వాళ్ళ తల్లితోటి. అప్పుడు అమ్మ అంటుంది, పర్వాలేదు అతని గురించి చెప్పు అంటుంది. అప్పుడు సుజాత ఆ విషయాలన్నీ చెప్తుందన్నమాట. ఆ రోజు అడవిలో జరిగిన ఆ కథ అంతా చెప్తూ, నేను ఎందుకో మర్చిపోలేకపోతున్నాను, నాకు ఆయన ఉనికి కానీ ఆయన ప్రెజెన్స్ కానీ అది నాకు బంధంలా ఉంటే ఎంత బాగుండు అన్న భావన నాలో వస్తోంది. అది అసాధ్యం ఈ జన్మకి అని తెలిసి కూడా, అంటే ఇప్పుడు నేను 50 సంవత్సరాలు నాకు వచ్చేసాయి, ఆయనేమో వేరే వర్ణ వ్యవస్థకి చెందినవారు, నేను వేరే వర్ణ వ్యవస్థకి చెందిన దానిని, మరి నా ఆలోచన ఎందుకు ఇలా వస్తుందో తెలియడం లేదమ్మా అంటూ తన తల్లికి తన బాధని చెప్తుందన్నమాట. అప్పుడు అమ్మ అంటుంది, ఏదో పాత బంధం ఉండి ఉండవచ్చు, లేదంటే మనం నీలాంటి అమ్మాయికి అలాంటి భావన కలగదు కదా, లేదా ఫ్యూచర్లో బంధం ఏర్పడాల్సి ఉందేమో అని చెప్పి అంటూ, సామాజిక పరమైనటువంటి అడ్డంకులు అంటే వర్ణాలు అలాంటివి అతను పట్టించుకోడు అని నీ మాటల వలన ఆ రోజు జరిగినటువంటి ఆ సంభాషణలో నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది అని చెప్పి అంటుంది. అది కాదు రీజను, అతను బంధంలో ఉండకపోవడానికి రీజన్ అది కాదు, ఇంకా ఏదైనా ఉండి ఉండవచ్చు అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, ఇప్పుడు ఏం చేయనమ్మా నేను అని అడుగుతుంది. అప్పుడు తల్లి అంటుంది, ఇన్నాళ్ళు ఏం చేశావు? నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు ఎలా నెట్టుకొని వచ్చావు? ఎవరిని అడిగావు? వారినే అడుగు అంటుంది. అంటే మాత సహాయం తీసుకో అని చెప్పి, మాతని ప్రే చెయ్యు, మాత గైడెన్స్ తీసుకో అని చెప్పి అమ్మ చెప్తుందనమాట. అమ్మ నువ్వు కరెక్ట్గా చెప్పావు, నేను అలాగే చేస్తాను అని చెప్పి అంటుంది. అయితే తను అమ్మ అంటుంది, ఒకసారి భవంతికి వెళ్ళి నువ్వు ప్రే చేసి భవంతికి వెళ్ళు, సమాధానం ఏమైనా నీకు దొరకొచ్చేమో అని చెప్పి తను అమ్మ చెప్తుందనమాట. అలాగే సుజాత కూడా చక్కగా ఇంటికి వచ్చి అదే విషయాన్ని ప్రేయర్ చేసి మాతని అడిగి ఆ తర్వాత రోజు భవంతికి వెళ్తుంది. భవంతిలో చాలాసేపు ఎదురు చూస్తుంది. మాత కానీ అంజలి కానీ వాళ్ళ జాడ లేదనమాట, భవంతికి రావడం లేదు. సరే అలా కొద్దిసేపు చూసి తను ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ చూస్తుంది వాళ్ళ అమ్మాయిని అని, సుజాతని చూసి, ఓహో కలవలేదా, సరే పర్వాలేదు, నువ్వు ఓర్పు పట్టు, నువ్వు ఓపిక చేసుకో, మనకు కావాల్సింది మనం అడగాలి అంటే దానికి కొంత టైము ఓపిక ఉండాలి అని చెప్పి అమ్మ చెప్తుంది. ఆ తర్వాత అలా ఒకసారి మళ్ళీ వెళ్ళినప్పుడు అంజలి ఉంటుందన్నమాట. అప్పుడు అంజలి దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడాలని తనకి రిక్వెస్ట్ చేసి అప్పుడు అంజలి కూర్చుంటుంది. వాళ్ళు ఎప్పుడు కూర్చునే మందిరం దగ్గర, అంబికాదేవి మందిరం దగ్గర కూర్చుంటారనమాట.
అప్పుడు తను అమ్మని కలిపినందుకు మాతకి కృతజ్ఞతలు చెప్పమని అంజలికి చెప్తుంది. అంటే వాళ్ళందరూ కలిశారు కదా, దానికి సంబంధించిన కృతజ్ఞత చెప్పమంటుంది. అప్పుడు అంజలి అంటుంది, మాతకి కృతజ్ఞత చెప్పవలసిన అవసరం లేదు సుజాత, కానీ చెప్తాలే నీ తరఫు నుంచి అని చెప్పి కొద్దిసేపు అన్నయ్య ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, ఇవన్నీ మామూలు విషయాలన్నీ అడిగిన తర్వాత, ఏంటి సుజాత నీ మొహంలో ఏదో కనపడుతోంది, నువ్వేదో అడగాలనుకుంటున్నావు అని చెప్పి అని క్వశ్చన్ చేస్తుంది అంజలి. అప్పుడు సుజాత అంటుంది, నేను లైన్ క్రాస్ చేస్తున్నానని తెలుసు, అంటే నేను ఇది అడగకూడదని తెలుసు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. నేను నిన్నెప్పుడూ ఇలాంటి విషయాలు ఏమీ అడగలేదు, కానీ నువ్వు నాకు ఒక్క సహాయం చేయగలవా అని అడుగుతూ, నా యొక్క గత జన్మ తాలూకా స్మృతుల్ని నువ్వు మేల్కొల్పగలవా అని చెప్పి తనకు జరిగిన ఈ విషయాలన్నీ, ఆ రోజు అడవిలో అతను కలవడము, మాత పాత స్నేహితుడు అని చెప్పి మాట అన్నారు కదా, నీ పాత స్నేహితుడిని కలిసావా అని అంటారు మాత. ఆయన నాకు ఏమవుతారు, నేను నా మదిలో ఆయన యొక్క ఆలోచనల్ని పూర్తిగా నేను చెరిపివేయలేకపోతున్నాను. రోజు నేను ఆయనతో ఉన్నట్టుగానే సంభాషించుకుంటున్నాను నా మనసులో. ఆయన పేరు ఊరు ఏదీ తెలియదు నాకు, కనీసం ఒక్క పేరైనా ఆయన పేరు నాకు చెప్తావా, ఆయన పేరు నేను ఏదైనా పిలుచుకుంటాను, నాలో నేను మాట్లాడుకోవడానికి ఆయన పేరు ఏదైనా, నేను ఊరికే స్నేహితుడు అని నేను అనలేను ఆయన్ని. ఆయన పట్ల నాకున్నటువంటి లోపల అభిమానం అంటారో, అది అనురాగం అంటారో, ప్రేమనో నాకు ఏది అర్థం అవ్వడం లేదు, కానీ ఆయన పేరేంటో చెప్తావా, గత జన్మలో ఆ స్మృతి ఏదైతే ఉందో, స్నేహితుడు అన్నారు కదా, ఆ స్మృతి ఏదైతే ఉందో నేను నాకు ఒక్కసారి మేల్కొల్పగలవా అంటూ అంజలిని తను ప్రార్థన పూర్వకంగా అడుగుతుంది. తను అంత తన లోపల నుంచి అంత ఆరాటంగా ఉందన్నమాట తనని కలవాలి అని చెప్పి. సరే, నీకు తెలుసు రుక్మిణీ మాత పర్మిషన్ అడగాలి, నేను అలాగా నీకు గత జన్మ స్మృతుల్ని నేను మేల్కొల్పలేను, అయితే నువ్వు ఇంకా దాన్ని వదిలేయలేదా, ఆ రోజు ఎప్పుడో జరిగింది కదా, చాలా రోజుల క్రితం, నువ్వు వదిలేయలేదా అని చెప్పి అంజలి నవ్వుతూ అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, లేదు, ఒక్కరోజు కూడా నేను తన ఆలోచన లేకుండా గడపడం లేదు, ఆయనని పూర్తిగా నా మైండ్లోంచి నేను తీయలేకపోతున్నాను అని అంటుంది. ఓహో, అంతవరకు వచ్చింది, అయితే సరే మాతని నేను అడుగుతాను. అయితే మాత శ్రీకృష్ణుల వారితోటి ఎక్కువ కాలం గడుపుతున్నారు, ఆవిడ దొరకడం కష్టంగా ఉంది, నేను వీలు చూసుకుని మాతని అడుగుతాను అని చెప్పి అంటుంది అంజలి. ఆ తర్వాత సరే అని చెప్పి అడగాలనిపించింది తనకి, అడిగేసింది. కానీ అంజలి అంటుంది, కొంచెం ఓపిక పట్టు, నువ్వు సహనంగా ఉండు, నేను నాకు టైం దొరికినప్పుడు మాతను అడిగి నీకు విషయం చెప్తాను అని చెప్పి అంజలి వెళ్ళిపోతుంది. అయితే సుజాత అనుకుంటుంది, నేను అంత అలా అడగకుండా ఉండవలసింది, తను అంతగా ప్లీజ్ అవ్వలేదు ఈ క్వశ్చన్ వల్ల, అంటే నాకు ఇలాగా నేను అడగడం వలన అంజలి సంతోషపడినట్లుగా లేదు, తను కొంచెం ముభావంగా ఉందన్నమాట అని అనుకుని, మరి ఏం చేయాలి, ఇంకెవరిని అడగను నేను అంజలిని తప్ప అనుకుంటుంది సుజాత. సరే, ఇంటికి వెళ్తుంది. అమ్మ చూడగానే ఆ ముఖం చూసి అమ్మకి అర్థమైపోతుంది. సరే అంటుంది, మాలిని, నువ్వు వెంటనే సమాధానాల కోసం వెతకవాకు, అంటే నువ్వు వెంటనే దొరకాలని చెప్పి అనుకోకు, కొంచెం ఓపిక పట్టాలి, దేనికైనా ప్రయత్నం చాలా, నువ్వు సాగించు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి అమ్మ చెప్తుందనమాట. అలా మధ్య మధ్యలో భవంతికి వెళ్తూ ఉంటుంది, కానీ అంజలి 1-2 సార్లు వచ్చినా అంజలిని కలవడం జరగదనమాట. అలా 2 సార్లు వస్తుంది అంజలి, కానీ మాట్లాడదు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఛాన్స్ అప్పటి వరకు రాలేదన్నమాట. ఇలా ఉండగా ఒక రోజున మళ్ళీ భవంతికి తన ప్రయత్నంగా తను వెళ్తుంది. ఆ రోజు అంజలి వస్తుందన్నమాట. చాలా ఇబ్బంది పడుతున్నట్లున్నావు సుజాత అంటుంది అంజలిని చూసి. అప్పుడు సుజాత అంటుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఈ మధ్య వయస్సులో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరి కోసం ఆలోచించడం అన్నది ఇన్ని సంవత్సరాలు నాకు అసలు లేనే లేదు, అలాంటిది ఇతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో, నేను ఎందుకు ఇంత తపన పడుతున్నానో, నాలో ఉండే భావాలని నేను అదుపు చేయలేనంతగా నాకు కష్టంగా ఉంది అని చెప్పి అంజలితో చెప్తుందనమాట. అప్పుడు అంజలి అంటుంది, ఓకే, అయితే మాత చెప్పిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు కనుక
నీలో గతాన్ని మేల్కొల్పవద్దు అని చెప్పి మాత నాకు ఆదేశం ఇచ్చారు. కానీ కొంత సమయం వేచి చూడాలి, ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం గత జన్మని మేల్కొల్పొద్దు, గత జన్మకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మాత్రం, అంటే సమాచారాన్ని మాత్రం నువ్వు అందించు, మరలా వచ్చినప్పుడు తన పరిస్థితిని బట్టి అందించు అని మాత చెప్పారు. నువ్వు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు కొంత సమాచారాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి, ఇప్పుడు అది ఏంటో మనం చూద్దాం. ఆయన గురించినటువంటి నీకు సమాచారం ఎందుకు నీకు అందడం లేదు అంటే, నీకు అసలు డ్రీమ్లో కానీ నీకు మామూలుగా కానీ ఆయన గురించి తెలియకపోవడానికి కారణం ఆయన యొక్క వర్ణం. అంటే బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు దూరంగా ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కాదు. ఆయన ఈ జీవితాన్ని పూర్తిగా వైరాగ్యంలో, సాధనలో భాగంగా గడపాలని ప్రమాణంగా ఈ జన్మ తీసుకుని వచ్చాడు. అంటే జన్మ మొత్తం అలాగే ఉంటానని ప్రమాణం తీసుకుని వచ్చారు కనుక మీరిద్దరికీ అది కలవడం లేదు. నీకు ఆయన యొక్క సమాచారం నీ యొక్క అంతరంగానికి దొరకడం లేదు. నువ్వు గతంలో చేసిన తప్పు మళ్ళీ చెయ్యకు సుజాత అంటుంది. గతంలోనా నేనేం తప్పు చేశాను అన్నట్టుగా చూస్తుందన్నమాట. గతంలో కూడా ఆయన ఒక బ్రహ్మచారి. ఆయనని నువ్వు వ్రతభంగం చేశావు. ఆయన యొక్క వ్రతాన్ని నువ్వు భంగం చేశావు ఆయన దగ్గరగా వెళ్ళి. దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు అని చెప్పి అంజలి చెప్తుంది. లేదు నేను ఎప్పుడూ అలా చేయను, నేను అసలు అలా అంటే అమ్మాయినే కాదు అని చెప్పి తను మాలిని అంటే సుజాత అంటుందన్నమాట. అప్పుడు నవ్వుతూ అంజలి, నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు సుజాత, నువ్వు చాలా మార్పు వచ్చింది, ఎన్నో జన్మల సంస్కారం కదా ఇది, ఎన్నో జన్మలు పట్టింది ఈ సంస్కారం రావడానికి, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మనకి దీని దగ్గర ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనకి గత జన్మల జ్ఞానాన్ని కొంతమంది అవసరం అంటారు, కొంతమంది అవసరం లేదు అంటారు. ఎప్పుడు అవసరం లేదు అన్నది ఆ యొక్క ఆత్మకి సంబంధించి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు ఒక ప్రాబ్లంలో ఉన్నారు, అంటే పిల్లలు లేకపోవడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంకోటో చాలా క్రానిక్ ప్రాబ్లంలో, అంటే చాలా సంవత్సరాలుగా ఆ యొక్క ప్రాబ్లంలో ఉన్నారనుకుందాం. గత జన్మని మేల్కొల్పుతారు? గత జన్మ యొక్క జ్ఞానం అవసరమా? ఇప్పుడు ఉండే జన్మ సరిపోతుంది కదా అన్నవి మన ముందు ఉండే క్వశ్చన్స్. కానీ ఇక్కడ గత జన్మ ఆ జ్ఞానం అన్నది అవసరమే. అయితే అది ఎంతో గొప్ప గురువులు కానీ, నైపుణ్యం అందులో కూడా శిక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క గత జన్మకి మనల్ని తీసుకెళ్ళగలరు. లేదు అంటే సాధకుడు తనకు తానుగానే ఆ యొక్క గురువు రీవీల్ చేస్తారనమాట. మనం ఏమి అడిగినా అడగకపోయినా, బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలాంటి కర్మ చేసున్నావు కాబట్టి నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనకి ఆ యొక్క గత జన్మ ఆ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు రీవీల్ చేస్తారు. అప్పుడు మనం దాన్ని తీసుకొని ముందుకు నడిచే బాధ్యత ఆ సాధకుడికి ఉంటుంది. అంతే తప్ప గత జన్మ అవసరం లేదు, రెండూ ఇంపార్టెంటే. ఇక్కడ మాత ఏం చెప్పారు, గత జన్మకి పూర్తిగా ఆమెని పంపించొద్దు, ఆమెలో మనం ఇంకొకళ్ళని వెనక్కి పంపించి ఆ జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి తాను సాధనలో వస్తే ఓకే. ఇలా పంపించే వాళ్ళు ఉన్నారు, అది కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ మాత చెప్పిన ఈ సూచన ఏంటి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ని తనకి చేరవేయి. అసలు ఏం జరిగిందో గతంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తనకి చేరవేయు అని చెప్పి అంజలికి చెప్తుంది మాత. అలాగే మన యొక్క ప్రాబ్లమ్ని మనం గతంలోకి వెళ్ళి చూసుకొని కొన్ని రకాల భావాలని, ఎమోషన్స్ని రిలీజ్ చేయడం కోసం మనం గత జన్మలోకి ప్రయాణం అన్నది ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అదొక సైన్స్. గత జన్మలోకి తీసుకెళ్ళడం అన్నది ఒక సాధనలోనే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. మన దేశంలో ఉంది, వేరే దేశాల్లో కూడా ఇది జరుగుతోంది. ఇలా చాలామంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. చాలామంది ఇప్పుడున్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయడానికి కావలసినటువంటి మైండ్ సెట్ వాళ్ళకి లభించిందనమాట ఈ గత జన్మ జ్ఞానం ద్వారా. అలా ఈ గత జన్మ జ్ఞానం కూడా మనకి ఇంపార్టెంటే. అది మన సోల్ నిర్ణయిస్తుంది, అది మనకు అవసరమా కాదా. ప్రతి ఒక్కళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ దానికోసం మనం వెంపర్లాడక్కర్లేదు. అది ఎప్పుడు తెలవాలో, ఎందుకు అవసరమో అప్పుడు మన సోలే డిజైన్ చేస్తుంది, దాని ప్రకారం నడుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మాత ఇన్ఫర్మేషన్ మాత్రమే నువ్వు ఇవ్వు, తనలో గత జన్మని మేల్కొల్పొద్దు అని చెప్పి తనకి చెప్పారు.
ఇన్ని జన్మల్లో తను నేర్చుకుంది, కానీ ఒక జన్మలో తను తప్పు చేసింది. ఆ బ్రహ్మచారి ఎవరైతే ఒక ఆయన ఉన్నారో ఆయన కూడా ప్రమాణం తీసుకుని బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తన యొక్క వ్రతాన్ని, తన యొక్క ప్రమాణాన్ని భంగపరిచింది. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నువ్వు గుడ్, ఆమె ఈ జన్మలో చాలా మంచి అమ్మాయి, చాలా రకాలుగా తను పరిణతి చెందింది. మరి మధ్యలో చాలా జన్మలు తీసుకుంటాం కదా మనం, అప్పుడు పరిణతి చెందుతాం. ఇప్పుడు నేను చేయలేదు అంటే, ఇప్పుడు నేను చాలా మంచిదాన్ని కానీ నాకు ఎందుకు ఈ కర్మ వచ్చింది అంటే మనం చేసిందే. ఈ ఇన్ని జన్మల్లో మనం అలా పరిణతి చెందాం, మంచిగా అయ్యాం. అంతకుముందు మనలో ఏదో సంస్కారం ఉండి ఉండొచ్చు, దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితి కలిగి ఉండొచ్చు. ఆ యాక్సెప్టెన్స్ కూడా అది ఆటోమేటిక్గా వస్తుంది మనం తెలుసుకున్నప్పుడు. అలా మాతని అప్పుడు సుజాత అంటుంది, నేను మాతని ప్రే చేస్తే వచ్చాడు కదా అతను, మరి మాత ఎందుకు పంపారు? నేను ఒకవేళ అతన్ని భంగపరిచానే అనుకో, మళ్ళీ మాత ఈ టైంకి ఇప్పుడు ఎందుకు పంపించారు? నేను మాత యొక్క ప్రసాదము, ఆశీర్వాదం అని నేను అనుకున్నాను కదా, మరి ఎందుకు వచ్చారు అతను అని చెప్పి అంటుంది. అప్పుడు దానికి వేరే స్టోరీ ఉంది సుజాత అని చెప్తూ అంజలి దాన్ని కంటిన్యూ చేస్తుంది. జై శ్రీకృష్ణ.